హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చూడండి, అందులో ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు వేసాను. బాగా వేగించుకోవాలి. వేగనిచ్చాక చూడండి, బాగా వేగాక చూడండి, ఆ కలర్లోకి రావాలి. బాగా వేగాక వెల్లుల్లి, అల్లం కూడా వేయాలి. వేసి బాగా వేపించుకోవాలి. మనకు బేగా ఉల్లిపాయ, టమాటా మెల్ట్ అవ్వాలంటే చిన్న సాల్ట్ కూడా వేసుకుంటే మెల్ట్ అయిపోద్ది. చూడండి, బాగా వేగింది. నేను సిమ్లో పెట్టుకొని వేపుతున్నాను, అందువల్ల మీకు అలా టైం చూపిస్తుంది. బాగా వేగాక మిక్సీలో పట్టుకొని మిక్సీ జార్లోకి తీసాక చూడండి, పేస్ట్ ఆడుకోవాలి. అది పన్నీర్ ముక్కలు తీసుకొని నూనెలో బాగా వేగించి నూనెలో వేసి వేపుకోవాలి. నేను పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను. పావు కేజీ పన్నీర్కి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అల్లం, వెల్లుల్లి ఇది మొత్తం అన్ని వేసాను. చూడండి, అంటే పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు పెద్ద సైజు. బాగా వేగనివ్వాలి పన్నీర్ ముక్కలు. పన్నీర్ అంత బాగా వేగితే బాగుంటుంది. అందులో చిన్న సాల్ట్ వేసుకుంటే పన్నీర్కి పడుతుంది. నాకు మధ్యలో ఎక్కలు కూడా వచ్చేస్తున్నాయి. ఇవ్వండి, పసుపు కూడా వేసాను. బాగా వేపుకుంటే కలర్గా బాగుంటుంది. గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా వేపాలి పన్నీర్ని. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చింది. బాగా గోల్డెన్ కలర్ వచ్చాక మనం పన్నీర్ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం పచ్చిమిర్చి, నేను మీడియం సైజులో 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి పన్నీర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా. 3 పచ్చిమిర్చి బాగా వేగాక అందులోని జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చేలా జీడిపప్పు వేపాలి. బాగా వేపుకున్నాక చూడండి, గోల్డెన్ కలర్ రావాలి జీడిపప్పు కూడాను. అప్పుడు మీకు జీడిపప్పు క్రిస్పీగా కనిపిస్తుంది. బాగా వేగాక చూడండి, ఆ ఆడిన పేస్ట్ ఉంది కదా, మిక్సీ ఆడిన పేస్ట్ అందులో వేసుకొని బాగాను మొత్తం పేస్ట్ అంతా వేసుకొని
పేస్ట్ బాగా కలుపుకోవాలి. చూడండి నూనె అంతా మొత్తం పీల్చుకుంటుంది. ఆ నూనె పీల్చుకున్నాక నూనె అంతా పీల్చుకున్నాక బాగా వేగాక ఆ నూనె మళ్ళీ అబ్జర్వర్ పైకి తేలుతుంది. అవి బాగా తేలితే అప్పుడు దాన్ని బాగా వేగినట్టు మసాలా అంతా. చూడండి బాగా వేగాలది. చూడండి బాగా వేగిపోయింది కదా. వేగాక అలా నూనె అలాగా పైకి తేలాలి. తేలితే మసాలా బాగా వేగినట్టు. ఇంకా కొద్దిగా బాగా వేపుకుంటే నేనైతే ఇప్పుడు ఇలా చేసుకుంటాను. మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇలా కర్రీ చేసుకుంటారో ఈవెన్ ఇందులో ఇంగ్రీడియంట్స్ తక్కువ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి. ఇందులో మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు. చూడండి బాగా వేగింది కదా. అలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే బాగా మసాలా బాగా వేగినట్టు. లేదంటే జీడిపప్పు అది వేసాం కదా, అది ఫ్లేవర్ అంతలాగా అనిపించదు. బాగా నూనెలో అలా వేగితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. చూడండి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. బాగా వేగింది కదా. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకుంటూ బాగా కారం అది ఉప్పు బాగా పట్టేలాగా బాగా వేపుకుంటే కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. పన్నీర్ బాగా పీల్చుకున్నాక బాగా నూనెలో డ్రై ఫ్రై చేసాక గరం మసాలా, నేనైతే తగినంత కారం వేసుకున్నాను ఘాటుకి. మీకు ఎంత తగ్గుతుంది, మీరు ఎంత కారంగా తింటారో చూసుకొని వేసుకోండి. ఇందులో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసాక బాగా కలిపి ఒక 10 నిమిషాలు అలాగా ఉడకబెడితే బాగుంటుంది. గ్రేవీ బాగా ఉడుకుతుంది. పచ్చివాసన అంటూ లేకుండా ఉంటుంది. బాగా కలుపుతుంటే ఉడకవేస్తే అది బాగా ఆయిల్ తేలాలి. తేలితే అప్పుడు కర్రీ రెడీ అయినట్టు.
చూడండి ఇంకా ఉడకలేదు కర్రీ. మీకు ఉడికితే తెలిసిపోద్ది, ఆయిల్ అంతా తేలుతుంది. తేలిపోయినట్టయితే కర్రీ ఉడికిపోయినట్టు. అవును, బాగా ఇంకా ఉడకాలి. చూడండి దగ్గర పడింది కూర. చూడండి ఆయిల్ అలా పైకి తేలిందో, అలా ఆయిల్ పైకి తేలితే మీకు కర్రీ రెడీ అయినట్టు. చూడండి అది అలా కర్రీకి బాగా దగ్గర పడింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా కర్రీ ఎలా చేశాను అనేది కామెంట్ చేసి చెప్పండి.